RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మదనాపురం మండల కేంద్రం తీర్మాలాయపల్లి ప్రాథమిక పాఠశాలలో శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు భారతీయ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త రచయిత్రి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మదనాపురం మండల కేంద్రం తిరుమలాయపల్లె ప్రాథమిక పాఠశాలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని పాఠశాల ఉపాధ్యాయురాలు మమతారెడ్డిని ప్రధాన ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మయ్య, ఉపాధ్యాయులు కిరణ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని మహిళా ఉపాధ్యాయురాలుగా సన్మానం చేసిన ప్రధాన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు. సావిత్రిబాయి పూలే అంటే ఆమె మన భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. అప్పటి వరకు ఆడపిల్ల చదువు కోసం పాఠశాలలు లేవు. ఆమె తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి పాఠశాలను స్థాపించి ఆడపిల్లలు చదువుకోవాలి, ఎదగాలి అని పోరాటం చేసింది. కాబట్టి ఈరోజు ప్రతి ఆడపిల్ల చదువుకుంటుంది అంటే కారణం జ్యోతిబాయి పూలే అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆడపిల్లలు కూడా మగపిల్లలతో కలిసి బాగా చదువుకొని గొప్ప స్థాయిని అందుకోవాలి. నేను చిన్న ఉన్నప్పుడు ఒకసారి కూడా టీచర్ని కావాలి. చిన్నప్పుడు సెల్ఫ్ గవర్నమెంటే చేసుకుంటాం మనం, అవునా? అందరు టీచర్లు అవుతారు. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు సెల్ఫ్ గవర్నమెంటేలో అందరూ టీచర్లు అయినా మా క్లాస్లో. నేను టీచర్ని అవ్వలేదు, కానీ అనుకోకుండా టీచర్గా ఉపాధ్యాయుడు తిరిగి వచ్చేసి టీచర్ని అయిన తర్వాత టీచర్గా ఉన్న సంతోషం నెక్స్ట్ సంతోషం ఎలాంటిదో అనుభవిస్తుంది. ఎందుకంటే నా అనుభవాలు మీకు చెప్పడం, మిమ్మల్ని ప్రోత్సహించి మీరు ఎదిగితే మాకుండే సంతోషం చాలా. మీరు ఇప్పుడు చిన్న ఉన్నారు, పెద్దగా ఎక్కడో చదువుకొని ఎక్కడో ఎప్పుడన్నా కలిసి టీచర్ మేము మీ దగ్గర చదువుకున్నాం, నేను ఇప్పుడు డాక్టర్ లేదంటే టీచర్ అని చెప్తే మేము ఎంతో సంతోషపడతాం, అవునా? నేను టీచర్ని అయ్యాక కూడా నాకు చదువు చెప్పిన టీచర్లు నన్ను చూసి చాలా మెచ్చుకున్నారు. ఇది ఇక్కడ నేను మదనపూర్ స్కూల్లోనే చదువుకున్నాను. అప్పుడు ఎంఈఓగా సీత మేడం అనుకున్నాను, ఆమె దగ్గరనే చదువుకున్నాను. ఆమె చెప్పేది ఈమె నా శిష్యురాలు అని చెప్పుకునే గొప్పగా ఫీల్ అయ్యారు. మీరు కూడా బాగా చదివి మంచి స్థాయిలో ఉంటే మేము ఉపాధ్యాయులుగా చాలా సంతోషపడతాం. ఆడపిల్ల చదువుకోవద్దు, చదవవసరం లేదు అనేది లేదు. ఆకాశంలో ఎగిరే విమానంలో కూడా పైలట్ ఆడపిల్ల వెళ్తుంది. పోలీస్, డాక్టర్, ఇంజనీర్, లాయర్, ఏ వృత్తిలో అయినా ఆడపిల్ల వెళ్తుంది. కాబట్టి మీరు కూడా మీ అమ్మ వాళ్ళు వద్దన్నా చదువుకుంటా అని బాగా కష్టపడి చదివి మీ అమ్మ నాన్నలకు మంచి పేరు ఇస్తారు. థ్యాంక్ యూ.